హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ సునీతని. ఈరోజు వచ్చేసి అరిసెలు అలాగే కజ్జికాయలు ఇవి రెండు ఒక వీడియో చేసి పెడుతున్నానండి. మీరు ట్రై చేయండి. మంచి టిప్స్ తోటి చెప్తాను. అలాగే మీరు ఎవరు చేసుకోలేని కొత్తగా చేసుకుంటున్నారు మాకు రావు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇవి చేసేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడైతే నేను బియ్యం అనేది నానబెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి మనము ఒక 2 నైట్స్ అనేది నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇవి మనం ఒక నీళ్ళన్నీ వంపేసుకోవాలండి. ఇలా వంపేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టేసుకొని మనము పొడి చేసుకోవాలి. దీన్ని జల్లించుకోవాలి. ఏదన్నా నూక మిగిలింది అని అంటే మీరు మళ్ళీ మిక్సీ వేసుకోవచ్చు. ఒక పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ గిన్నె వేడి రాకుండా చూసుకుంటూ పిండి ఆరిపోకుండా అద్దుకుంటూ ఇలా చేసుకోవాలండి. ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను. అలాగే కొబ్బరి పొడి కూడా ఇట్లా మిక్సీ పట్టుకున్నాను. నేను 1 కేజీకి 700 గ్రామ్స్ తీసుకున్నాను బెల్లం అనేది. ఇప్పుడైతే మనము 2 ml వాటర్ అనేది వేస్తున్నాను. అలాగే బెల్లాన్ని కూడా వేసేస్తున్నాను. ఈ బెల్లాన్ని వేసుకున్న తర్వాత మనం ఈ బెల్లాన్ని అనేది బాగా కరిగించుకోవాలండి. ఎప్పుడైనా మీరు బెల్లాన్ని ముందేసి వాటర్ వేస్తే లేట్గా కరుగుతుంది. అందువల్ల మీరు వాటర్ అనేది కరిగించుకొని తర్వాత బెల్లాన్ని కరిగించుకున్నామంటే మనకి చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడైతే తేరు పట్టేసుకున్నాము. ఈ తేరు పట్టేసుకొని దాంట్లో మళ్ళీ పోసేసుకొని మనము బెల్లం పాకం వచ్చేదాకా మనం పట్టుకుందాము. నాకైతే బెల్లం పాకం వచ్చేసింది చూడండి. మనకి ప్లేట్కి తీసుకొని మనకి టకటక అని కొడితే సౌండ్ రావాలండి. అప్పుడు మనకి వచ్చినట్టు పాకం అనేది. మీరు ఎవరన్నా నెయ్యి కొంచెం వేసుకుంటున్నాను. అలాగే నేను యాలకుల పొడి కొబ్బరి పట్టేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకొని పిండి కలుపుకొని మీరు ఎవరన్నా ఉంటే సహాయం పట్టుకోండి. ఇట్లా బెల్లం పాకం పిండి వేసుకొని ఇలా చేసుకున్నామంటే మనకి అరిసెలు అనేది చాలా ఈజీగా వస్తాయి. చూడండి, అరిసెలు అనేది మనకి ఎలాంటి ఉండలు లేకుండా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మనము ఇలా ఉండలు చేసేసుకొని పక్కన ఆరిపోకుండా మనం మూత పెట్టేసుకోవాలండి. అప్పటికప్పుడు అరిసెలు అనేది చేసుకోవడానికి ఇలా పిండిలు పెట్టేసుకొని మనము ఇలా ఒత్తేసుకోవాలి. మీ దగ్గర చెక్క ఉంటే చెక్కతో కూడా చేసుకోవచ్చు. అరిసెల చెక్కతో కూడా ఒత్తుకోవచ్చు. ఇప్పుడైతే నూనె కాగిన నూనెలో ఇది వేసేసుకొని 1 by 1 వేసుకుంటూ చేసుకోవాలి. నాకైతే కాలింది. ఇటువైపు కూడా టర్న్ చేసేసుకొని ఇటువైపు కూడా చేసుకొని మనకి చెక్క ఒత్తులు లేకపోతే మనం ఇలా చేసుకోవచ్చు. అంతే అండి అరిసెలు. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి కజ్జికాయలు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అనేది మనమైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎలాంటి భయం లేకుండా రావు అనుకోకుండా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 6 కేజీ గోధుమ పిండి మైదా పిండి తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ సూజీ రవ్వ, అలాగే కొంచెం సాల్ట్, సోడా ఉప్పు తీసుకున్నాను. ఇది మనము గట్టిగా కొంచెం సాఫ్ట్గా కొంచెం మరీ అంత కాకుండా కలిపేసుకొని నేను పిండి అనేది వేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనకి ఇవి వేసి పెట్టేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత బటర్ పేపర్ తీసుకొని ఆ బటర్ పేపర్ మీద ఇట్లా అద్దుకోవాలి. లేదంటే మీ దగ్గర పూరీ ప్లస్ ఇట్లా ఉంటే పూరీ ప్లస్లో కూడా ఒత్తుకోవచ్చు. లేదంటే కజ్జికాయల చెక్కలతో కూడా ఇట్లా ఒత్తుకోవచ్చు అండి. ఇలా ఒత్తేసుకొని మనం దాంట్లో పిండి అనేది చేతిలో తీసుకొని మనము పిండి అనేది వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ అనేది వేస్తున్నాను. ఈ 3 స్పూన్స్ మనం అంచుల ఉంది కదా, ఇట్లా మనము ఆ అంచులను అనేది కలిపేసుకోవాలి. అలాగే మనము ఇట్లా అల్లుకున్నాము అంటే మనకి కజ్జికాయలు అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. కింద పెట్టుకొని అద్దుకోవచ్చు, లేదంటే చేత్తో అద్దుకోవచ్చు. ఇలా అన్నీ చేసి పెట్టేసుకొని మనము కాల్చుకోవాలండి. కొంచెం కాలిన తర్వాత తిప్పండి, ఎందుకంటే మనకి పగిలిపోతాయి. అందుకని ఒక పక్క వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ మనకి అంతే కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ షేర్ చేశారంటే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నమస్తే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.